హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను పెప్లం టాప్ కట్టింగ్ అండ్ స్టిచ్చింగ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ ఫ్యాబ్రిక్ అయితే మీషోలో తీసుకున్నా. నేను కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే బాడీ పార్ట్కి 15 తీసుకుంటున్నా. నేను టోటల్ బాడీ లెంత్ అయితే 30, అందులో నుంచి 15 అయితే బాడీ పార్ట్కి తీసుకుంటున్నా. ఇప్పుడైతే నేను షోల్డర్కి 7 ఇంచెస్ తీసుకుంటున్నా. నేను బోట్ నెక్ పెడుతున్నా, మీ ఇష్టం అది. మీరు రౌండ్ నెక్ అయినా పెట్టుకోవచ్చు. ఆమ్ రౌండ్ కూడా 7 ఇంచెస్ పెడుతున్నా. నేను షోల్డర్ ఎంత తీసుకుంటే మనం ఆమ్ రౌండ్ కూడా అంతే తీసుకోవాలి. మీరు రౌండ్ నెక్ కూడా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. ఇప్పుడైతే నేను 7 ఉందో లేదో అనేది కరెక్ట్ చూస్తున్నా. మనకు కరెక్ట్ లేకపోతే ముందట కుచ్చులు కుచ్చులు వస్తుంది, నీట్గా కనిపించేది, మనకు నీట్ ఫినిషింగ్ రావాలి. ఇప్పుడైతే చెస్ట్ సైజ్ తీసుకుందాం. 36 నా చెస్ట్. అందులో 4 భాగాలు వేస్తే మనం టేప్ని 4 భాగాలు వేయాలి. 4 భాగాలు వేస్తే నాకు 9 వచ్చింది. చూడండి, 9 అయితే నేను పెట్టుకుంటున్నా. ఇప్పుడు వెస్ట్ 34ని కూడా 4 భాగాలు వేయాలి. మీ చెస్ట్ వెస్ట్ సైజ్ ఎంతనో దాన్ని 4 భాగాలు వేయండి, వస్తుంది. నాకైతే 8.5 వచ్చింది. 8.5 పెట్టుకుంటున్నా. 1 ఇంచ్ అయితే డాట్ల కోసం. నేనైతే 2 ఇంచెస్ తీసుకుంటున్నా ఖర్చుల కోసం. మీ ఇష్టం, మీరు ఎంతైనా తీసుకోవచ్చు. 1.5 తీసుకోవచ్చు, 2 ఇంచెస్ తీసుకోవచ్చు. ఇప్పుడైతే లాస్ట్కు 1 ఇంచ్ అంతా పైకి పెట్టుకుంటున్నా. మనకు ఫ్రాక్స్ కానీ బ్లౌజులు కానీ ఇలా 1 ఇంచ్ అంతా పైకి పెట్టుకొని కట్ చేసుకుంటే మనకు నీట్ ఫినిషింగ్ వస్తుంది. ఇప్పుడైతే ఆమ్ రౌండ్ కోసం 1.5 ఇంచ్ అంతా పెట్టుకుంటున్నా. 1.5 ఇంచ్ అంతా పెట్టుకొని షేప్ గీసుకుంటున్నా. మనకు ఆమ్ రౌండ్ గీసుకోరాకపోతే ఇలా 3 ఇంచెస్ కాడ ఒక టిక్ పెట్టుకొని గీసుకోవచ్చు. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా ట్రై చేయండి, వస్తుంది. ఇప్పుడైతే కట్ చేసుకోండి క్లాత్ను. మెల్లమెల్లగా కట్ చేసుకోండి. మళ్ళీ మన క్లాత్ వేస్ట్ అవుతుంది కొంచెం మిస్టేక్ అయినా కూడా. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ ఓవలి చేసుకుంటలేరు. ఇప్పుడైతే షోల్డర్ సైడ్ 1/2 ఇంచ్ టిక్ పెట్టుకోర్రి. నెక్ అయితే 3.5 తీసుకుంటున్నా. నెక్ హైట్ కూడా నేను 4 తీసుకుంటున్నా. ఒక షేప్ అయితే గీసుకుంటున్నా. 1 ఇంచ్ అంతా లోతు పెట్టుకుంటున్నా. లోతు పెట్టుకొని షేప్ అయితే గీసుకుంటున్నా. మీరు ఎంతైనా తీసుకోవచ్చు, 3 తీసుకోవచ్చు, 4 తీసుకోవచ్చు, మీ ఇష్టం అది. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ సపరేట్ చేస్తున్నా. సపరేట్ చేసి ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకుంటున్నా. మెల్లమెల్లగా కట్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అర్థమవుతుందని అనుకుంటున్నా. అర్థం కాబట్టి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడైతే ఫ్రంట్ లోతు తీసుకుంటున్నా. 1/2 ఇంచ్ అంతా పెట్టుకొని గీసుకుంటున్నా. ఫ్రంట్ 1/2 ఇంచ్ అంతా లోతు తీసుకొని కట్ చేసుకోండి. మెల్లమెల్లగా కట్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే. ఇప్పుడైతే బ్యాక్ నెక్ 3.5 తీసుకుంటున్నా. హైట్ కూడా 3.5 తీసుకుంటున్నా. మీ ఇష్టం, మీరు ఎంతైనా తీసుకోవచ్చు. 4 తీసుకోవచ్చు, 3 తీసుకోవచ్చు, 2 తీసుకోవచ్చు. ఇప్పుడైతే బాక్స్ గీసుకొని లోపల 1 ఇంచ్ అంతా లోతు పెట్టుకోర్రి. లోతు పెట్టుకొని అయితే మనం షేప్ గీసుకోవాలి. మనకు షేప్ వస్తుంది. చూడండి, షేప్ గీసుకొని అయితే మనం కట్ చేసుకోవాలి నెక్ని. చూడండి, ఈ వీడియోలో చూపిస్తున్న విధంగానైతే కట్ చేసుకోండి మెల్లమెల్లగా, కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే. ఇప్పుడైతే మనం క్లాత్ పైన కట్ చేసుకోవాలి. మెయిన్ క్లాత్ని 4 ఫోల్డింగ్స్ వేసి కట్ చేసుకోండి. ఇప్పుడైతే నేను హ్యాండ్స్ కొలత తీసుకుంటున్నా. నేనైతే 12 పెట్టుకుంటున్నా హైట్. ఇప్పుడైతే చంకలోతు 3.5 తీసుకుంటున్నా. మీరు 3 పెట్టుకోవచ్చు, 2 పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. నా హ్యాండ్ లూజ్ అయితే 9, మీది ఎంతనో మీరు అంత పెట్టుకోర్రి. 9 కూడా టిక్ చేసుకున్నా. స్టార్టింగ్లో 1/2 ఇంచ్ అంత పెట్టుకొని ఒక షేప్ అయితే గీసుకుంటున్నా. చూడండి, షేప్ గీసుకుంటున్నా. నేను కింద హ్యాండ్స్ రౌండ్ ఏమో 6 ఇంచెస్ పెట్టుకొని 2 ఇంచెస్ అయితే ఎక్స్ట్రా తీసుకుంటున్నాం. మీది ఎంత ఉందో అంత పెట్టుకొని ఎక్స్ట్రా 2 ఇంచెస్ తీసుకుని 2 ఇంచెస్, 1 ఇంచ్ అయితే 1 ఇంచు ఎక్స్ట్రా క్లాత్ని మొత్తం అయితే కట్ చేసుకోండి నీట్గా. చూడండి మనకైతే షేప్ ఎలా వచ్చిందో. ఇప్పుడైతే క్లాత్ను 4 మడతలు వేసిన. 4 మడతలు వేసి అయితే అంబ్రెల్లా కట్ చేస్తున్నా. పెప్లం టాప్ కదా, కిందికి అంబ్రెల్లా వస్తుంది, అంబ్రెల్లా కట్. అయితే నా వెస్ట్ మొత్తం 34 కదా, అందులో 4 భాగాలు అయితే 9 వస్తుంది కదా. 9ని అయితే నేనైతే పెట్టుకొని అయితే మనకు రౌండ్ కోసం నేనైతే 6 ఇంచులు తీసుకుంటున్నా. మీరు 5 అయినా తీసుకోవచ్చు. మీ నడుము కొలత బట్టి మీరు ఎంత రౌండ్ వస్తే అంత తీసుకోర్రి.
ఇప్పుడైతే నేనైతే కిందికి అది మొత్తం 15 ఇంచులు పెట్టుకున్నా కదా, ఇప్పుడైతే 16 ఇంచులు పెడుతున్నా. మొత్తం 30 కానీ మనమైతే 1 ఇంచ్ యాడ్ చేసుకుంటున్నాం, ఎందుకంటే కిందికి కొంచెం ఫోల్డింగ్ అవుతుంది 1 ఇంచ్ అంతా. మీకు ఎంత హైట్ కావాలో మీరు తీసుకోరి, మీరు 20 అయినా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం అది. మాకు 16 కావాలంటే 16 పెట్టుకోవచ్చు. ఇప్పుడైతే నేను పైన నుంచి ఇస్తున్నా, పైన నుంచి అయితే 22, మనకు పైన నుంచి కరెక్ట్ షేప్ వస్తుంది కదా, అలా నేను పైన నుంచి ఇస్తున్నా. మనకు కుచ్చులు పెట్టి కూడా పెట్టుకోవచ్చు, అలా కూడా చెప్పమంటే చెప్తా నేను కట్టింగ్ స్టిచ్చింగ్. ఇప్పుడైతే నేనైతే 16 కాడికి పెట్టుకొని కట్ చేసుకుంటున్నా. చూడండి అర్థమవుతుందని అనుకుంటున్నా. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి నేను నడుము కాడ కూడా రౌండ్ కట్ చేసుకుంటున్నా, ఓపెన్ చేసి చూపెడుతున్నా. చూడండి ఇప్పుడైతే ఏ పార్ట్కి ఆ పార్ట్ డివైడ్ చేసుకోరి. చూడండి నేనైతే కట్ చేసుకుంటున్నా, ఏ పార్ట్కి ఆ పార్ట్ సపరేట్ చేసుకుంటున్నా. ఇప్పుడైతే మనం ఎలా కుట్టుకున్నాడు అనేది చూద్దాం. ఇప్పుడైతే మెయిన్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ పెట్టి గల్ల చుట్టూ అయితే నేనైతే కుట్టేసుకుంటున్నా. ఈ వీడియోలో చూపెట్టిన విధంగానైతే వేసుకోండి కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే. అలానే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ ఓవలు చేసుకుంటలేరు. ఎక్స్ట్రా క్లాత్ని మొత్తం కట్ చేయండి. కట్ చేసి చిన్న చిన్న టక్స్ అనేటివి పెట్టుకోరి. మనం దారం కట్ కావద్దు, చిన్న చిన్న టక్స్ అయితే పెట్టుకొని మనం తింపుకోవాలి. మనం టక్స్ పెట్టుకుంటే మనకు తింపుకోవడానికి క్లాత్ ఈజీగా ఉంటుంది, మనకు స్టిఫ్గా ఉంటుంది కొంచెం మూలలు తిరిగే కాడ. ఇప్పుడైతే గల్ల చుట్టూ నేనైతే మెల్లమెల్లగా కుట్టేసుకుంటున్నా. మీరు ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే వీడియోలో చూపెట్టిన విధంగానైతే వేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అర్థమవుతుందని అనుకుంటున్నా. ఇప్పుడైతే ఎక్స్ట్రా క్లాత్ మొత్తం చుట్టూ కుట్టేసుకుంటారండి, మెల్లమెల్లగానైతే వేసుకుంటారండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి వీడియోలో చూపెట్టిన విధంగా చుట్టూ కుట్టేసుకుంటారండి. ఎక్స్ట్రా క్లాత్ని మొత్తం కట్ చేయండి, నేను కొంచెమే చూపెడుతున్నా. మొత్తం కట్ చేసుకోండి, ఎక్స్ట్రా క్లాత్ మొత్తం మెల్లమెల్లగా కట్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే అర్థమవుతుందని అనుకుంటున్నా. ఇప్పుడైతే బ్యాక్ డాట్స్ పెట్టుకోవాలి, దానికోసం నేనైతే 3.5 పెట్టుకుంటున్నా. హైట్ 4 పెట్టుకుంటున్నా, మీ ఇష్టం, మీరు ఎంతైనా పెట్టుకోవచ్చు. 3 పెట్టుకోవచ్చు, 4 పెట్టుకోవచ్చు, 4.5 పెట్టుకోవచ్చు. నేనైతే హైట్ 4.5 పెట్టుకొని అటు హాఫ్ ఇంచ్ ఇటు హాఫ్ ఇంచ్ పెట్టుకున్నా. చిన్న టక్ అనేది పెడుతున్నా అక్కడ. కొత్త వాళ్ళ కోసం అయితే చెప్తున్నా, మనకు కొత్త కుట్టుకుని రాదు కదా. ఇలానైతే స్టార్టింగ్ నుంచి వెళ్ళి ఎండింగ్ వరకు ఒక కుట్టు అయితే వేసుకోర్రి, డబల్ కుట్టు వేసుకోర్రి, ఇలా ఫోల్డింగ్ చేసి వేసుకోర్రి. తర్వాత అప్పుడు వస్తుంది, ఇలా కూడా మంచిగా ఉంటుంది, నీట్ ఫినిషింగ్ ఉంటుంది. ఇప్పుడు ఇంకో సైడ్ కూడా 4.5 పెట్టుకొని అటు హాఫ్ ఇంచ్ ఇటు హాఫ్ ఇంచ్ అయితే గీసుకొని పెట్టుకుంటున్నా. నేనైతే గీసుకొని కుట్టేసుకుంటున్నా. మీరు కూడా ఇలానే వేసుకోండి, వీడియోలో చూపెట్టిన విధంగా. అర్థమవుతుందని అనుకుంటున్నా. అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే ఫ్రంట్ నెక్ కుట్టుకుందాం. చూడండి గల్ల చుట్టూ అయితే కుట్టేసుకుంటున్నా నేను. గల్ల చుట్టూ వేసుకుని వచ్చి ఇక్కడనైతే నేనైతే 2.5 ఇంచులు లైన్ గీసుకొని ఒక షేప్ అయితే గీసుకుంటున్నా. వీ షేప్ లాగా నేను పెడుతున్నా. మనకు ముందర కొంచెం డ్రెస్ వేసుకోవడానికైనా కానీ కంఫర్టబుల్గా ఉండాలి కదా మనకు, అందుకే చిన్నగా వీ లెక్ లాగా కట్ చేసుకుంటున్నా. అలా కుట్టేసుకొని గల్ల చుట్టూ అయితే కుట్టేసుకుంటున్నా. మీరు మీ ఇష్టం, 3 ఇంచులైనా తీసుకోవచ్చు, 2 ఇంచులైనా తీసుకోవచ్చు, 1.5 ఇంచ్ అయినా తీసుకోవచ్చు. నేనైతే 2.5 పెట్టుకున్నా. గల్ల చుట్టూ అయితే మొత్తం కుట్టేసుకుంటూ వచ్చి ఎక్స్ట్రా క్లాత్ని అయితే కట్ చేసుకోండి. చూడండి ఎక్స్ట్రా క్లాత్ని మొత్తం కట్ చేసుకోండి. ఈ వీడియోలో చూపెట్టిన విధంగా చిన్న చిన్న టక్స్ అయితే పెట్టుకోర్రి. మనకు తింపుకునేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది, మళ్ళీ మనకు ఇగ్గి పట్టినట్టు ఉండదు క్లాత్ అనేది. చూడండి షేప్ రాకపోతే మనం ఏదన్నా తీసుకొని షేప్ వచ్చేటట్టు చూసుకోవాలి. ఇక్కడ నేనైతే ఒక పిన్ తీసుకొని కరెక్ట్ షేప్ వచ్చేటట్టు అయితే చూస్తున్నా. చూడండి కరెక్ట్ షేప్ వచ్చింది ఇప్పుడు మనకు. ఇప్పుడైతే గల్ల మీదకి వెళ్ళి మళ్ళీ కుట్టేసుకుంటారా అండి, వీడియోలో చూపెట్టిన విధంగా మెల్లమెల్లగా వేసుకుంటారా అండి. కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే చూడండి మెల్లగా వేసుకుంటారండి. కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అర్థమవుతుందని అనుకుంటున్నా. అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడైతే మళ్ళీ మనం చుట్టూ కుట్టేసుకుంటూ రావాలి, మెల్లమెల్లగా వేసుకుంటూ రండి. కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే చూడండి మనం చుట్టూ అయితే కుట్టేసుకుంటూ రావాలి. అర్థమవుతుందని అనుకుంటున్నా. అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
ఎక్స్ట్రా క్లాత్ని మొత్తం కట్ చేసుకోండి. ఇప్పుడైతే షోల్డర్ జాయింట్ చేద్దాం. 1/2 ఇంచ్ అంత లోపలికైతే కుట్టేసుకుంటున్నా. రఫ్ ఖచ్చితంగా వేసుకోండి, డబల్ కుట్టేసుకోండి, రఫ్ వేసుకోండి. ఎవరైనా కానీ మనకు స్టిఫ్గా ఉంటుంది. ఎక్స్ట్రా క్లాత్ని మొత్తం కట్ చేసుకోండి. ఇంకో సైడ్ కూడా అలానే డబల్ కుట్టేసుకోండి, రఫ్ వేసుకోండి. చూడండి నేనైతే మళ్ళీ డబల్ కుట్టేసుకుంటున్నా. ఇప్పుడైతే హ్యాండ్స్కి లాస్ట్కు డబల్ ఫోల్డింగ్ వేసుకోండి. చిన్నగా డబల్ ఫోల్డింగ్ వేసుకోరి. చూడండి వీడియోలో చూపెట్టిన విధంగా చిన్నగా ఫోల్డ్ చేసుకొని కుట్టయితే వేసుకోర్రి. అర్థమవుతుందని అనుకుంటున్నా. చూడండి నేను ఎలా కుట్టేస్తున్నాను అనేది వీడియోలో చూపెట్టిన విధంగానైతే కుట్టేసుకోరు. అర్థమవుతుందని అనుకుంటున్నా. అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన ఛానల్లో అన్నీ మీషోలో తీసుకున్న ఫ్యాబ్రిక్తోనే కట్టింగ్ స్టిచ్చింగ్ చేసిన నేను ఫ్రాక్స్ అవి. ఒకసారి అయితే వెళ్ళి చూడండి కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే. అర్థమవుతుందని అనుకుంటున్నా. చూడండి మనమైతే మొత్తం లాస్ట్ దాకా ఒక కుట్టేసుకోవాలి. మళ్ళీ దాని సైడ్కి కూడా ఇంకో కుట్టేసుకోవాలి. మనకు స్టిఫ్ ఉంటుంది. అలా వేసుకుంటే మనకు కొంచెం స్టిఫ్ ఉంటుంది, నీట్గా వస్తుంది, నీట్ ఫినిషింగ్ అనిపిస్తుంది. అర్థమవుతుందని అనుకుంటున్నా. మీరు కూడా ఇలానే వేసుకోండి వీడియోలో చూపెట్టిన విధంగా కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే. ఇంకో సైడ్ కూడా అలానే చిన్నగా ఫోల్డింగ్ వేసుకోండి, డబల్ ఫోల్డింగ్. చూడండి వీడియోలో చూపెట్టిన విధంగానైతే వేసుకోండి. వేసుకొని అయితే మళ్ళీ కుట్టేసుకోండి. కుట్టడం రాని వాళ్ళకు కూడా ఈజీగా కుట్టుకునేటట్టు నేను చెప్తాను మీకు. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకు. మీరు ఫ్రీగా ఆన్లైన్ క్లాసెస్ కూడా చెప్దాం అనుకుంటున్నాను నేను యూట్యూబ్లో. టైలరింగ్ క్లాసెస్ బేసిక్ నుంచి వెళ్ళి అడ్వాన్స్ వరకు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే మీకు చెప్తా అర్థమయ్యే విధంగా, ఫ్రీగా చెప్తా నేనైతే మీకు అర్థమయ్యే విధంగా. ఇప్పుడైతే లాస్ట్ వరకు కుట్టేసుకోండి. మళ్ళీ దాని పక్కకు కూడా ఇంకో కుట్టేసుకోండి. వీడియోలో చూపెట్టిన విధంగానైతే వేసుకోండి. అర్థమవుతుందని అనుకుంటున్నా. మనకు స్టిఫ్గా ఉంటుంది క్లాత్ అనేది. అలా వేసుకుంటే నీట్ ఫినిషింగ్ అనిపిస్తుంది, లుక్ కూడా బాగా కనిపిస్తుంది. లైనింగ్ కూడా వేసుకోవచ్చు, కానీ నేను వేసుకుంటలేను లైనింగ్. మీ ఇష్టం అది, మీరు లైనింగ్ వేసుకుంటే వేసుకోండి. ఇప్పుడైతే మనమైతే హ్యాండ్స్ కుట్టుకోవాలి. చూడండి ఇప్పుడైతే నేను హ్యాండ్ను మిడిల్లోకి ఫోల్డ్ చేసి చిన్న టక్ అనేది పెట్టుకుంటున్నా. మనం చేతులకు కూడా డౌన్ తీసుకోవాలి కదా. 1/2 ఇంచ్ అంతా లోతు తీసుకోవాలి. మనం 1/2 ఇంచ్ అంటే టిక్ పెట్టుకొని అయితే లోతు తీసుకోవాలి. మనం టక్ పెట్టుకున్న కాడ నుంచి 1/2 ఇంచ్ అంతా సైడ్కు టిక్ పెట్టుకొని అక్కడి నుంచి పెట్టుకోవాలి. చూడండి షోల్డర్ కాడ నుంచి అయితే నేనైతే మిడిల్ నుంచి హ్యాండ్స్ జాయింట్ వేసుకుంటున్నాను. నాకు అలానే అలవాటు, అలానే వచ్చు. స్టార్టింగ్ నుంచి కూడా కొందరు వేసుకుంటారు. నాకు అలా కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది, అందుకే నేను ఇలానే వేసుకుంటా. మెల్లమెల్లగానైతే వేసుకోండి, రెండు ఈక్వల్గా చూసుకుంటా. మనకి ఎక్కువ తక్కువ కొంచెం వచ్చినా కూడా కట్ వేసుకోవచ్చు క్లాత్ని. అలా అని బాగా డిఫరెన్స్ రావద్దు. చూడండి ఇంకో సైడ్ కూడా ఇలానే జాయింట్ వేసుకోవాలి. మెల్లమెల్లగా జాయింట్ వేసుకోండి. చూడండి ఇంకో సైడ్ కూడా అయితే జాయింట్ వేసుకుంటున్నా. డబల్ కుట్ అయితే వేసుకోండి. మనం దేనికైనా కానీ డబల్ కుట్ వేసుకోవాలి. డబల్ కుట్ వేసుకుంటే మనకు స్టిఫ్ ఉంటుంది, అందుకే మనం డబల్ కుట్ వేసుకోవాలి. ఇప్పుడైతే మనం నడుముకైతే బాటమ్ పార్ట్ అటాచ్ చేసుకోవాలి. చూడండి అంబ్రెల్లా కట్ చేసుకున్నాం కదా, ఆ క్లాత్ అయితే తీసుకొని మనమైతే రైట్ సైడ్ ఉందా లేదా, మనకు కరెక్ట్ ఉందా లేదా అనేది చూసుకోవాలి. చూసుకొని అయితే కుట్టేసుకోండి. స్టార్టింగ్ ఒక రఫ్ వేసుకోండి. రఫ్ వేసుకొని మెల్లమెల్లగా కుట్టేసుకుంటారండి. చూడండి వీడియోలో చూపెట్టిన విధంగానైతే కుట్టేసుకోండి. అర్థమవుతుందని అనుకుంటున్నా. మెల్లమెల్లగా మనం ట్రై చేస్తే మనకి ఏదైనా వస్తుంది. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ట్రై చేయండి, ఈజీగానే వస్తుంది. మనమైతే నడుము చుట్టూ మొత్తం అలా క్లాత్ని కుట్టుకోవాలి. చూడండి 1/2 ఇంచ్ అంతా లోపలికైతే కుట్టేసుకోవాలి మనం. అర్థమవుతుందని అనుకుంటున్నా. అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటికే చాలా టైమ్స్ చెప్పినట్టున్నా. అలానే నడుము చుట్టూ అయితే కుట్టేసుకుంటారండి. క్లాత్ మనకు కొంచెం ఎక్స్ట్రా వచ్చినా ఏం కాదు, మనం కట్ చేసుకోవచ్చు. మెల్లమెల్లగానైతే కుట్టేసుకోండి. ఇంకో సైడ్ కూడా సేమ్ అలానే వేసుకోండి. ఇప్పుడైతే నేనైతే మీకు ఇంకో సైడ్ కూడా చూపెడతా. ఇప్పుడైతే అర్థమవుతుందని అనుకుంటున్నా. చూడండి మనకి ఎడ్జెస్ అనేటివి సమానం రావాలి, అప్పుడే మనకు మంచిగా ఉంటుంది. ఎక్స్ట్రా కొంచెం వచ్చినా కూడా కట్ చేసుకోవచ్చు, పర్లేదు.
చూడండి మనకైతే లాస్ట్కు సమానం వచ్చింది క్లాత్. కొంచెం ఎక్కువ వచ్చినా కూడా కట్టేసుకోవచ్చు, పర్లేదు మనకు. ఇప్పుడైతే చూడండి ముందుకైతే తింపుకొని చూడండి మనకు మంచి వచ్చిందా రాలేదా, కరెక్ట్ వచ్చిందా రాలేదా అనేది. మళ్ళీ అయితే ఒక డబల్ కుట్టేసుకోరి దాని మీదకి వెళ్ళి. చూడండి ఇప్పుడైతే నేను వేస్తా, వీడియోలో చూపెట్టిన విధంగానైతే వేసుకోరా 1/2 ఇంచ్ అంత లోపలికి. అర్థమవుతుందని అనుకుంటున్నా, అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇదైతే పెప్లం టాపు. నేనైతే ప్లాజో పాయింట్ కూడా కట్టింగ్ స్టిచ్చింగ్ చేసి మీకు చూపెడతా. ఇప్పుడైతే మనం హ్యాండ్స్ జాయింట్ చేసుకోవాలి. నేను 6 ఇంచెస్ అంత పెట్టుకొని కుట్టేసుకున్నా. ఇప్పుడైతే 7.5 చంకలోతు పెట్టుకొని అయితే కుట్టేసుకుంటున్నా. మెల్లమెల్లగా వేసుకోండి. చూడండి నడుము దాకానైతే అలానే వేసుకుంటున్నా. ఇది మనకు లైనింగ్ లేదు కాబట్టి ఎడ్జెస్కి వేసుకుంటూ పోండి మెల్లమెల్లగా. 1/2 ఇంచ్ అంత లోపలికి వేసుకోండి. మనం 1 ఇంచ్ అయినా వేసుకోవచ్చు, మీ ఇష్టం అది. నేనైతే 1/2 ఇంచ్ అంత వేసుకుంటున్నా. అలానే కింద దాకా వేసుకుంటూ కింద రఫ్ వేయండి ఒకటి. చూడండి రఫ్ ఎత్తున్నా. ఇంకో సైడ్ కూడా సేమ్ అలానే వేసుకోండి. చూడండి ఇటు సైడ్ అయితే నేను 6 ఇంచెస్ అంత తీసుకుంటున్నా హ్యాండ్స్. నా రౌండ్ అంతే కాబట్టి నేను అంత తీసుకుంటున్నా. మీ రౌండ్ ఎంతనో మీరు అంత పెట్టుకొని కుట్టేసుకోండి. చూడండి చంకలోతు మళ్ళీ 7.5 పెట్టుకుంటున్నా. మీ చంకలోతు ఎంతనో మీరు అంత పెట్టుకోర్రి. చూడండి నేనైతే ఇప్పుడు మళ్ళీ కుట్టేసుకుంటున్నా. కింది దాకా అలానే కుట్టేసుకుంటారండి. మనకు లైనింగ్ లేదు కాబట్టి మనకు సపరేట్ చేసుకున్న అవసరం లేదు. లైనింగ్ ఉంటే మనకు లైనింగ్ సపరేట్ కుట్టుకోవాలి, క్లాత్ సపరేట్ కుట్టుకోవాలి. ఇప్పుడైతే లైనింగ్ లేదు కాబట్టి కింది దాకా ఒకటే కుట్టేసుకొని రఫ్ వేసుకోండి. కిందికి అయితే ఫోల్డ్ చేసుకొని కుట్టేసుకోర్రి, ఆ క్లిప్ మిస్ అయింది. అయితే మనం మొత్తం కుట్టినాకనైతే ఇలా ఉంది డ్రెస్ అనేది. కిందికి ప్లాజో పాయింట్ కూడా నేను కట్టింగ్ స్టిచ్చింగ్ చెప్తా. చూడండి మన గేర్ ఎంత వచ్చిందో. ఇది పెప్లం టాపు. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.